వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఏదైనా ఒక డూప్లెక్స్ విల్లా డబుల్ ఎక్స్ కానీ ట్రిపుల్ ఎక్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఆ ప్లేస్ సరౌండింగ్స్లో మనకి ఎలాంటి లొకేషన్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉందా, స్విమ్మింగ్ పూల్ ఉందా, జిమ్ ఉందా, ఇలాంటి అన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనకి సరౌండింగ్స్లో ఎలాంటి ఏరియాస్ లొకేషన్స్లో నియర్ బై అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని కూడా చూస్తాం. బట్ మనకి మెయిన్ హైవే ఎంత లాంగ్లో ఉంది అండ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది అని ఆలోచిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటాం. నేనైతే ఇక్కడికి వచ్చేసాను. సో నాతో పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్ కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి విల్లాస్ గురించి తెలుసుకుందాం. హాయ్ కిషోర్ సార్. కానీ ఇక్కడ విల్లాస్ ఇవన్నీ చూసేటప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. మేము లోపలికి వెళ్ళి అంటే ఇది ఎలాంటి కన్స్ట్రక్షన్ మనకు అనగానే ఫస్ట్ మా వాళ్ళు తీసుకుంటున్నారనగా లేకపోతే మా ఫ్రెండ్స్ తీసుకుంటున్నారనగా మనం మెటీరియల్ ఎలాంటివి యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ ఎలాంటి కంపెనీస్ యూజ్ చేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉంటాం కదా, ముఖ్యంగా సెక్యూరిటీ పర్పస్. సో అలా నేను చూసేటప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీ ప్రాజెక్ట్ గురించి మీరు డీటెయిల్స్ నాకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి చెప్పేసాయి. ఇక్కడ తుర్క్యాంజల్లో టూల్ ఎగ్జిట్ ఓఆర్ఆర్ లోపల 5 కిలోమీటర్స్ లోపల తుర్క్యాంజల్లో ఏపీఆర్ ప్రెవిన్స్ గోల్డెన్ లీఫ్ కన్స్ట్రక్ట్ అవుతుందండి. ఇది మోర్ దాన్ 45 ఎకర్స్లో స్ప్రెడ్ అయ్యింది. 548 విల్లాస్ ఆర్ కమింగ్ అప్. 150 నుంచి 330 వరకు ఉన్నాయి. 150, 165 డూప్లెక్స్ విల్లాస్ G+1 3 బెడెడ్ హౌస్ వస్తాయి. 180 అండ్ అప్ టు 330 వరకు మీకు ట్రిప్లెక్స్ విల్లాస్ వస్తాయి. అందులో సెకండ్ ఫ్లోర్లో ఎక్స్ట్రా 4th బెడ్రూమ్ హోమ్ థియేటర్ వస్తుంది. అమ్యూనిటీస్కి ముందుకు వస్తే మీకు స్కూల్ భాషం బ్లూమ్స్తో టైఅప్ అయ్యాము. స్కూల్ 10th వరకు ఉంటుంది మీకు. ఈ విల్లాస్లోనే ఈ కమ్యూనిటీలోనే స్కూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్. ఓ ఇది చాలా బాగుంది. సింగిల్ పార్క్ 10 ఎకర్స్ వస్తుంది విత్ ఆల్ టైప్ ఆఫ్ ప్లే కోర్ట్స్, పిల్లలకి పెద్దలకు సంబంధించినది, అలాంగ్ విత్ వాకింగ్ ట్రాక్. ప్లస్ బ్యూటీ ఆఫ్ ది పార్క్ ఏంటంటే ప్రతి రోడ్ నుంచి యాక్సెసిబిలిటీ ఇచ్చేసాం. దానికి 7 ఎంట్రీస్ 7 ఎగ్జిట్స్ ఉంటాయి మీకు. అలాగే ఇంకొక బాక్స్ క్రికెట్ ఉంటుంది, కిడ్స్ పార్క్, మొత్తం 3 పార్కులు వస్తాయి. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ ఏరియా వచ్చేసి 5 ఫ్లోర్స్లో 25,000 స్క్వేర్ ఫీట్లో బిల్డప్ చేస్తున్నాం. ఇందులో మీకు సూపర్ మార్కెట్, బ్యాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ జిమ్, ఇండోర్ గేమ్స్, మెడిటేషన్, యోగా సెంటర్, బ్యూటీ పార్లర్, మెడికల్ సెంటర్ వస్తాయి. డిజైన్ పరంగా చూస్తే కన్నా మీకు లేటెస్ట్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే కన్స్ట్రక్షన్లో ఒక సైడ్ పిల్లర్ లేకుండా డిజైన్ ఇచ్చాము. మనం కావాలంటే మోడల్ విల్లా దగ్గరికి వెళ్ళి లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుదాము. వెళ్దాం సార్. ఇది మోడల్ హౌస్ కదా? ఎస్, ఇది మోడల్ హౌస్. వెస్ట్ ఫేస్ 165 స్క్వేర్ యార్డ్స్. 165. అవుట్ ఆఫ్ 548 విల్లాస్ మనకి మోర్ దాన్ 300 విల్లాస్ 165 స్క్వేర్ యార్డ్స్లోనే ఉన్నవి. ఓకే. సో దాని కొరకని మోడల్ విల్లాస్ రెడీ అవుతున్నవి. ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ చేశాము. మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా లేటెస్ట్ డిజైన్ ఒక సైడ్ పిల్లర్ లేకుండా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. దీన్ని క్యాంటిలివర్ అంటారు. ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పేస్ పరంగా అడ్వాంటేజ్ అవుతుంది. మనము మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేసాము వెస్ట్ ఫేస్లో. సో అది ఓపెన్ కిచెన్ వస్తుందండి. అక్కడ ఇక్కడ అటాచ్డ్ డైనింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రెంచ్ డోర్ వస్తుంది మీకు. యూటిలిటీ ఏరియా కానీ వాషింగ్ మిషన్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. అటు సైడ్ కూడా యూటిలిటీ డోర్ వదిలిపెట్టాము మీకు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇదంతా లివింగ్ స్పేస్ అవుతుంది మీకు. ఇక్కడ కింద గెస్ట్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చాము. అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డ్రెస్అప్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఫ్లోరింగ్ అంతా వర్టిఫైడ్ టైల్స్ ఇస్తాము. స్టెప్స్కి గ్రానైట్ ఇచ్చేసి ఎస్ఎస్ రైలింగ్ వేస్తామండి. సో ఓపెన్ కిచెన్ ఉంది. అండ్ అలానే కింద గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే వెంటిలేషన్ చాలా చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఎయిర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటి, ప్యూర్ ఎయిర్ కావాలి, పొల్యూషన్ ఉండకూడదు, ఖచ్చితంగా మనకి వెంటిలేషన్ ఉండాలి. ఈ 3 కూడా ఇక్కడ విల్లాస్లో అయితే మాత్రం చాలా పుష్కలంగా ఉంది. ఫ్లోర్కి వచ్చేసామండి. ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్కి వచ్చాము. మాస్టర్ బెడ్రూమ్ మీకు బాగా స్పేషియస్గా వస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసి మీకు ఫ్రెంచ్ డోర్ ఇచ్చేసి విత్ బాల్కనీతో ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ డ్రెస్అప్ ఏరియా వస్తుంది. అండ్ చూసారు కదా, అంటే మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉండాలనుకుంటాము. అండ్ అలానే బాల్కనీ కూడా మనకి చాలా ఫ్రీగా చాలా స్పేషియస్గా ఉండాలనుకుంటాం. బట్ చూడండి, అటాచ్డ్ బాల్కనీ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ అయిపోతేనే ఇక్కడ కామన్ ఫ్యామిలీ లాంజ్ హాల్ ఒకటి వస్తుంది. ఇక్కడ పూజా గది ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో చూసారు కదా, అక్కడ పూజా గది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కామన్ గా ఇక్కడ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 1 more థర్డ్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయింది. దీనికి కూడా మీకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేస్తున్నాము విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో మనకి ఏంటంటే 2 bedrooms కి కూడా 2 balconies అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కి బాల్కనీ అటాచ్డ్ ఉంది అండ్ చిల్డ్రన్ కిడ్స్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ బాల్కనీ ఉంది.
అండ్ బాల్కనీస్ కూడా చాలా స్పేషియస్గా చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్తున్నామండి డూప్లెక్స్ విల్లాలో. సో డూప్లెక్స్ విల్లాలో ఇది 2 ఫ్లోర్స్ కదా, సో మనకి ఏంటంటే టెర్రస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చిన్న స్టోర్ రూమ్ మాదిరి కానీ లేకపోతే స్టడీ రూమ్ మాదిరి కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. పైకి వస్తే కనుక మీకు 3 షీ షేప్లో మీకు ఓపెన్ టెర్రస్ వస్తుంది. ఈ ఫ్రంట్ సైడ్ గ్లాస్ ఎలివేషన్ తోటి ఫినిష్ చేస్తాము. మొత్తం అంతా మీకు స్ట్రక్చర్ ఫినిషింగ్ ఇస్తాము. ఇది చాలా బాగుంది. మనకి టెర్రస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఏంటంటే చూసారా, విల్లాకి మధ్యలో కూడా మంచి స్పేషియస్ ఉంది. అండ్ వాల్స్ కూడా ఎలాంటి అటాచ్ లేదు. అండ్ మనకి ఏంటంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మంచిగా గాలి వస్తుంది, మంచి వెంటిలేషన్ వస్తుంది. మనకి ఏంటంటే మార్నింగ్ లేవగానే సన్ రైజెస్ అనేది మన ఇంట్లోనే సూర్యుడు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో చాలా చాలా బాగుంది. సార్ ఇక్కడ ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తున్నారు? ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ విత్ RRA నెంబర్తో కన్స్ట్రక్ట్ చేయబడుతుందండి. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం మీకు సైడ్ బై సైడ్ విల్లాకి 7 feet ఉంటుంది, బ్యాక్ టు బ్యాక్ విల్లాకి 8.5 inches ఉంటుంది. సో ఏమాత్రం డీవియేషన్ లేకుండా అన్ని నామ్స్ ప్రకారము కడుతున్నాము. సో ప్లస్ కన్స్ట్రక్షన్లో ఆల్ టాప్ బ్రాండ్ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నాము మనం, లైక్ భారతీ సిమెంట్, జాగ్వార్ బాత్రూమ్ రింగ్స్, హ్యావెల్స్ స్విచెస్, పాలిక్యాబ్ వైరింగ్ ఇలాగా. సో ఎలక్ట్రికల్ అంతా కూడా కంపెనీతో చేస్తాం. హ్యావెల్స్ స్విచెస్, పాలిక్యాబ్ వైరింగ్ అన్ని టాప్ బ్రాండ్ మెటీరియల్స్. క్వాలిటీలో మాత్రమే కాంప్రమైజ్ గారు ఏపీఆర్ గ్రూప్ వాళ్ళు. సార్ ఎన్ని ఎకర్స్ లో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది? ఇది మొత్తం 45 ఎకరాల్లో 548 విల్లాస్ వస్తున్నాయండి. ఓకే, సో ఇందులోనే జిమ్ కానివ్వచ్చు, జిమ్ ఎవ్రీథింగ్, ఓపెన్ జిమ్ ఉన్నాయి, కిడ్స్ పార్కులు ఉన్నాయి, మీకు టేబుల్ టెన్నిస్ కోర్టులు, బాస్కెట్బాల్ కోర్టులు, షటిల్ కోర్టులు, మీకు బాక్స్ క్రికెట్లు, ఇట్లా అన్ని ఆల్ టైప్ ఆఫ్ ప్లే కోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం 10 acres లో. సో ఇది బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ మా ఏపీఆర్కే ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. సో ఇంత బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీకి మీరు ఎలాంటి సెక్యూరిటీస్ ని యూజ్ చేస్తున్నారు? సెక్యూరిటీ వైజ్ వచ్చే కొద్దీ మీకు అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సీసీ రోడ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. టోటల్ ప్రాజెక్ట్ మొత్తము ఫెన్సింగ్ అంతా మీకు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి రోడ్లో మీకు సీసీ కెమెరాస్ ఫిట్ చేస్తుంటాము. 24/7 ఫిజికల్ సెక్యూరిటీ, ఆల్ ప్లేసెస్ 24/7 ఉంటారు మీకు. సో క్వాలిటీలో కానీ, సేఫ్టీలో కానీ, సెక్యూరిటీలో కానీ నో కాంప్రమైజ్. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నైస్లీ లొకేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. రోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఎగ్జిట్స్ ఉంటాయి, ఎన్ని ఎంట్రీస్ ఉంటాయి? గేటెడ్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు మన ప్రాజెక్టుకు 45 ఎకరాలు ఉన్నప్పటికీ సింగిల్ ఎంట్రీ, సింగిల్ ఎగ్జిట్ వల్ల సేఫ్టీ, సెక్యూరిటీ అనేది మనం ఎక్కువగా స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రెంగ్తన్ చేయగలుగుతాము. సో 1 entry 1 exit ఈ టోటల్ 45 acresకి. సో ఇప్పుడు మీరు కనుక చూస్తే కనుక టోటల్గా మెయిన్ రోడ్ కా నుంచి మనమే ఇక్కడ సీసీ రోడ్స్ అంతా మన కంపెనీనే ఫండ్ చేసి ఇంప్లిమెంట్ చేసింది. సార్ దీంట్లో ఏమైనా సూపర్ మార్కెట్స్ కానీ, హాస్పిటల్, క్లినిక్స్, వీఆర్ ప్లానింగ్ టు టై అప్ విత్ డిమార్ట్ సూపర్ మార్కెట్ ఇన్ క్లబ్ హౌస్ విత్ 5,000 square feet. క్లబ్ హౌస్ కూడా 5,000 square feet. క్లబ్ హౌస్ కాదు, క్లబ్ హౌస్ లో ఈచ్ ఫ్లోర్ 5,000 square feet. క్లబ్ హౌస్ లోని ఈచ్ ఫ్లోర్ 5,000 అట్లా 25,000 square feet క్లబ్ హౌస్ ఉంది. ఒక ఫ్లోర్ మొత్తం మనం డిమార్ట్ సూపర్ మార్కెట్ కి ప్లాన్ చేస్తున్నాం. ఓకే, ఫంక్షన్ హాల్స్ కూడా, ఫంక్షన్ హాల్, బ్యాంక్వెట్ హాల్ ఉంది. మోర్ దాన్ 20+ మీకు గెస్ట్ రూమ్స్ వస్తాయి. కిడ్డీ పార్టీలు చేసుకునే కింది యాంపీ థియేటర్ ఉంది, ఓపెన్ థియేటర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇందులో. ఓ సూపర్. సో బ్యూటీ సలూన్స్ కానివ్వచ్చు, విత్ ఇన్ ది క్లబ్ హౌస్. ఈవెన్ మెడికల్ సెంటర్ వస్తుంది, బ్యూటీ పార్లర్ సెంటర్ వస్తుంది, అన్ని ఉంటాయి. ఇక్కడ బస్ స్టాప్ కి నియర్ బై ఉన్నదా సార్? మన ఆపోజిట్ ది ప్రాజెక్ట్ TSRTC ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ వాళ్ళ ల్యాండ్ ఉంది. సో దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఫ్రమ్ హియర్. సూపర్. అండ్ ముఖ్యంగా ఈ 45 acres లో ఈ 520 విల్లాస్ ఎక్కడైతే ఏ ప్లేస్ లో ఉంది? సో మనకి ఎగ్జిట్ 8 అని చెప్పారు కదా, సో ఎగ్జిట్ 12 దగ్గర ఉంది. సో మనకి ORR ఇక్కడ నుంచి ఎంత దూరం పడుతుంది? అండ్ నియర్ బై ఏ కాలేజెస్ ఉన్నాయి, నియర్ బై ఎక్కడ మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, ఈ ఏరియా గురించి ఏం చెప్తారు? ప్రాజెక్ట్ వచ్చేసి 12 ORR ఎగ్జిట్ లోపల 5 kilometers లోపల ఉన్నామండి. మనం ఈ ప్రాజెక్ట్ నుంచి సాగర్ హైవేకి 1.5 kilometer దూరంలో ఉన్నాము. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి 12 kilometers లో ఉన్నాము. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మోర్ దాన్ 5 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ వ్యాలీ, బచ్పన్, భాష్యం బ్లూమ్స్ అండ్ మోర్ దాన్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి చుట్టుపక్కల. మీకు యాక్సెసిబిలిటీ వైజ్ కానీ విత్ ఇన్ ORRలో నైస్లీ లొకేటెడ్ ఏరియా ఇది.
సార్ బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కి విల్లాని కన్స్ట్రక్ట్ చేసే మొదల దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఒక టైం అనేది ఇస్తూ ఉంటారు. బట్ చాలా బిల్డర్స్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఆ టైం కమిట్మెంట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు మీరు చెప్పే డేట్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఇచ్చే కమిట్మెంట్ డేట్ ఇంకొకటి అయిపోతుంది. సో మీరు ఎలాంటి కమిట్మెంట్లో ఫుల్ఫిల్ చేస్తారు? మీ ఛాలెంజ్ ఏంటి? అసలు మీ గ్రూప్కి ఎందుకు రావాలి, ఏపీఆర్ గ్రూప్కి ఎందుకు రావాలి, ఇక్కడ విల్లాని ఎందుకు తీసుకోవాలి? మీ రెండు క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తానండి. ఏపీఆర్ కంపెనీ మోటో వచ్చేసి ఏ ప్రాజెక్ట్ అయినా సింగిల్ ఫేస్లో స్టార్ట్ చేస్తాం, సింగిల్ ఫేస్లో కంప్లీట్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సేల్స్ అలాంగ్ విత్ అమ్యూనిటీస్. ఇప్పుడు అన్ని స్లాబ్స్ పడుతున్నాయి అలాంగ్ విత్ పార్క్ వర్క్. ఈ ఏరెండ్కి పొజిషన్కి ఇవనికి మేము చూస్తున్నామండి. మ్యాక్సిమం ఆఫ్ స్టార్ట్ అయిన తర్వాత మ్యాక్సిమం ఆఫ్ 24 monthsలో ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా డెలివరీ చేసే కెపాసిటీ ఏపీఆర్ మేనేజ్మెంట్కి ఉంది. సో ఏదున్నా కూడా ఇన్ టైమ్ లో హ్యాండ్ ఓవర్ చేస్తారు చేసేది. సార్ దీనికి ఇనిషియల్ గా ఎంత పే చేయాల్సి ఉంటుంది? లోన్ అవైలబిలిటీ ఉంటుందా? మీకు ప్రైజెస్ వరకు వస్తే ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి. ప్రతి కస్టమర్కి నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 3 క్రైటీరియాస్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా విల్లాస్ గానా తీసుకోవాలనేటుకంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్, విత్ ఇన్ ఓఆర్ఆర్లో ఉన్నామా, నైస్లీ లొకేటెడ్ ఏరియానే, యాక్సెసిబిలిటీ వైజ్ ఫస్ట్ పాయింట్. రెండోది సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్, అట్లీస్ట్ 10 acres అన్నా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ గుడ్ అమ్యూనిటీస్. ఇక్కడ 10 acres పార్కే వస్తుంది. సో దట్ ద బ్యూటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ యూ క్యాన్ ఇమాజిన్. రెండోది ప్రామిసింగ్ బిల్డర్. ఏపీఆర్ అనేది విల్లాస్లో స్పెషలైజ్డ్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ ఇన్ హైదరాబాద్. ఈ 3 దాటుకొని మీకు ఏమన్నా ఫిల్టరేషన్ ఉంటే కనుక ఇక్కడికి రండి, మీకు మంచి ప్రైజులతో నేను విల్లాస్ ప్రొవైడ్ చేయగలుగుతాను. ఓకే. సో ఇనీషియల్గా ఎంత పేమెంట్ చేయాలి? ఏ కస్టమర్ అయినా ఏ విల్లాకైనా 20% డౌన్ పేమెంట్ చేసుకోగలిగితే చాలు. మిగతాదంతా మేమే లోన్ ప్రాసెస్ చేస్తాము. మాకు మేజర్ బ్యాంక్స్తో టైఅప్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే మాత్రం. అండ్ సాగర్ హైవేకి ఓఆర్ఆర్ జస్ట్ 1.5 kilometers డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 520 గేటెడ్ కమ్యూనిటీ, ది బిగ్గెస్ట్ హైదరాబాద్లోని బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ, అండ్ 520 విల్లాస్. నాకైతే చాలా బాగా అనిపించింది, సెక్యూరిటీ పరంగా కానివ్వచ్చు అండ్ ఎమ్యూనిటీస్ పరంగా. అండ్ అలానే 10 acres పార్క్ అంటే అది నిజంగా చాలా బ్యూటీ అండి. అడల్ట్స్ కానీ పిల్లలు కానీ ఆడుకోవడానికి చాలా మంచి స్పేషియస్ అది. అండ్ అలానే క్లబ్ హౌస్, ఈచ్ ఫ్లోర్ కూడా 5,000 SFTతోని ఆల్మోస్ట్ 25,000 SFTతో క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నారు. అండ్ వీళ్ళు డిమార్ట్తో కూడా టైప్ అయ్యారు. అండ్ ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేదు, సెక్యూరిటీ చాలా హైలీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెటీరియల్స్ కూడా చాలా చాలా మంచి మెటీరియల్స్ యూస్ చేస్తున్నారు. అండ్ రేర్ అప్రూవల్ కలిగిన ప్రాజెక్ట్ ఇదంతా కూడా. అండ్ విల్లా అయితే మాత్రం చాలా బాగుంది. అన్నిటికన్నా నాకు ఏంటంటే ఎయిర్ కానివ్వచ్చు అండ్ వెంటిలేషన్ కానీ లైటింగ్ కానీ అంతా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎవరు తీసుకోవాలన్నా కూడా జస్ట్ 20% డౌన్ పేమెంట్ తీసుకొని 80% లోన్కి వెళ్ళొచ్చు. మెయిన్ బ్యాంక్స్ అన్నిటితో కూడా ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి లోన్స్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి మీరైతే మిస్ చేసుకోకండి, నేనైతే మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. సో మీ బ్యూటిఫుల్ డ్రీమ్ హౌస్ని ఫుల్ఫిల్ చేసుకోండి. సో మీకు ఈ డీటెయిల్స్ కానీ ప్రాజెక్ట్ కానీ విల్లాని తీసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పటికే కాంటాక్ట్ అవ్వండి, రండి, విజిట్ చేయండి, ప్రాజెక్ట్ని లైవ్లో చూడండి, విల్లాని లైవ్లో చూడండి, వెంటనే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.